ఘోరంగా చూడగలమా? 3 రోజులు పెట్టేసానని చెప్పా. మళ్ళా అలా ఇదిగో ఫస్ట్ ఇచ్చేయండి. పెట్టు ఎడంగా చూపించుకున్న చాలాడ అదని అడ్డాలు నాకు చాలా కొంచెం విగ్రహం పక్కన పెట్టినట్టు సరళమైన సున్నితమైన ఆచారాలు చెప్పు ఈ కాయలు పాత కాయలు చనిపోవాలి చేరుకుంటురా
పాట పాడుతుంది. పెట్టుకొని ఈ కంకణాలు గంజాలు తీయమంటారా తీసేయమంటారా? ఈసారి 2 బొమ్మలు పెట్టాలి రామలేదు వీటి బొమ్మలు పక్కడేనా రాజు ప్రధాని దేవత పక్కన పక్కడే ఎట్లా పక్కన వీడు
పొంగల్ రెడీ చేసుకుని నేను చెప్పేసి మీ టిఫిన్ చేసి వస్తాను. మన అమ్మవారి ఏమనుకుంటుంది ఉన్నట్టు అమ్మవారిగా పాల్గొనడంలో అమ్మవారికి సమర్పించే అమ్మవారి యొక్క ముక్కుపడి యాత్రలు అన్ని కూడా మీరు త్వరపడి వచ్చి అమ్మవారి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మరి చేస్తున్నాం. ఒక అమరావతిలో అమ్మవారి పాల్గొనలు అమ్మవారి యాత్రలు మీరు త్వరపడి టైం మించిపోతుంది. మీరు త్వరపడి వచ్చి అమ్మవారికి కార్యక్రమాలు అమ్మవారి ముక్కుపడి యాత్రలు సమర్పించి అమ్మవారికి కుటుంబ ప్రాప్తులు కోరుతున్నాం. త్వరపడి మీరు వచ్చేయాలండి. వాళ్ళందరూ వచ్చేసి అమ్మవారి కార్యక్రమాలు కోరుతున్నాం. నారాయణ లక్ష్మణుడు ప్రకృతి నారాయణ లక్ష్మణుడు ఎందుకంటే మీరు పెళ్లి కావాలా అందరూ రెడీ చేసుకుంటే వాళ్ళని వచ్చేస్తారు నారాయణుడు. మట్టితో నీ రూపును దిద్దితిమమ్మా. కొలుపులు చేసేము కొలువులు తీర్చేము మట్టిలో బంగారం పండించమ్మా. నీ మహిమలు మనసారా పొగిడేమమ్మా. నీ పాటలు నోరారగా పాడేమమ్మా. ముగ్గులను నీ ముంగిట వేసేమమ్మా. తోరణాలు నీ గుడికి కట్టేమమ్మా. ఆట పాటలతో నీ గుడికి వచ్చేము. నమ్మి నీ దరికి భక్తి తోడ వచ్చదము. పాడమ్మా పాంగమ్మా నిండు మనసుతో కొలుపులు చేసేమమ్మా. పిల్లా పాపలతో తల్లిదండ్రులతో ఇంటిల్ల పాదిమి వచ్చితిమమ్మా. ఊరు వాడొకటై రాజు పేదొకటై నీ ముందు చెయ్యొక్కి నిలిచితిమమ్మా. కొండ కోనల్ని దాటుకొని వచ్చేము. ఎండా వానల్ని లెక్క చెయ్యకొచ్చేము. తెలుగు వారందరి కుల దైవం నీవమ్మా. లోకం అందరికి ఇల దైవం నీవమ్మా. భీమావరమందు వెలసి
కొలవాలని ఉంది, చూడాలని ఉంది, కొలవాలని ఉంది. కొలచేములే పిలచేములే మా తల్లి గంగమ్మ, చూడాలని ఉంది, కొలవాలని ఉంది, చూడాలని ఉంది, కొలవాలని ఉంది. చేములే మా తల్లి గంగమ్మ, చూడాలని ఉంది, కొలవాలని ఉంది, చూడాలని ఉంది, కొలవాలని ఉంది. జగమేలు తల్లివి నీవే, ఈ జగమంత వెలుగువు నీవే. జగమేలు తల్లివి నీవే, ఈ జగమంత వెలుగువు నీవే. గణగణ గంటలతోన గుడి గంటల రవములతోన, గణగణ గంటలతోన గుడి గంటల రవములతోన, దరిచేరవా దయ చూపవా మా తల్లి గంగమ్మ, చూడాలని ఉంది, కొలవాలని ఉంది, చూడాలని ఉంది, కొలవాలని ఉంది. ఈడిగ పల్లె నుండి కదిలింది కోలాట బృందం. ఈడిగ పల్లె నుండి కదిలింది కోలాట బృందం. పసుపు కుంకుమ తెచ్చి నీకు పట్టు చీరలు పెట్టి, పసుపు కుంకుమ తెచ్చి నీకు పట్టు చీరలు పెట్టి, పిలిచేములే తలచేములే మా తల్లి గంగమ్మ, చూడాలని ఉంది, కొలవాలని ఉంది, చూడాలని ఉంది, కొలవాలని ఉంది. ఆడుకో రవతులకమ్మ ఆడుకోవమ్మ, కొమరగిరి వారి ఇంట ఆడుకోవమ్మ. ఆడుకో రవతులకమ్మ ఆడుకోవమ్మ, కొమరగిరి వారి ఇంట ఆడుకోవమ్మ. ఆడుకో అంకమ్మ ఆడుకోవమ్మ, వైకుంఠపురములోన ఆడుకోవమ్మ. ఆడుకో అంకమ్మ ఆడుకోవమ్మ, వైకుంఠపురములోన ఆడుకోవమ్మ. ఆడుకో రవతులకమ్మ ఆడుకోవమ్మ, ముత్యాల ముగ్గుల్లో ఆడుకోవమ్మ. ఆడుకో రవతులకమ్మ ఆడుకోవమ్మ, ముత్యాల ముగ్గుల్లో ఆడుకోవమ్మ.
ఆడుకోవమ్మ వైకుంఠాపురములోన ఆడుకోవమ్మ ఇంటింటా కొలువుండి ఆడుకోవమ్మ బలె 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 హా ఓ తల్లి ఆంజనేయుడింటిలోన ఆడుకోవమ్మ అరుంధతమ్మ తోటి ఆడుకోవమ్మ ఆంజనేయుడింటిలోన ఆడుకోవమ్మ అరుంధతమ్మ తోటి ఆడుకోవమ్మ ఆడుకో రమతులకమ్మ ఆడుకోవమ్మ కుమరగిరి వారి ఇంట ఆడుకోవమ్మ వేపాకులు చేతపట్టి ఆడుకోవమ్మ త్రిశూలాన్ని చేతపట్టి ఆడుకోవమ్మ నక్క వాహనమెక్కి ఆడుకోవమ్మ మాలచమ్మ చెట్టు కింద ఆడుకోవమ్మ బలె 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 హా ఢమఢమఢమఢంపులతో ఆడుకోవమ్మ గలగల గల గజ్జలతో ఆడుకోవమ్మ మడమడమడంపులతో ఆడుకోవమ్మ గలగల గల గజ్జలతో ఆడుకోవమ్మ ఆడుకో రమతుడకమ్మ ఆడుకోవమ్మ కొమరగిరి వారి ఇంట ఆడుకోవమ్మ బాలంకమ్మ ఉంది చూడు ఆడుకోవమ్మ బయటంకమ్మ ఉంది చూడు ఆడుకోవమ్మ కొర్లంకమ్మ తల్లితోటి ఆడుకోవమ్మ మైసమ్మ తల్లితోటి ఆడుకోవమ్మ బలె 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 హా ఆదిపరాశక్తి గజవాడ దుర్గమ్మతో ఆడుకోవమ్మ పోతురాజు తమ్ముడితో ఆడుకోవమ్మ గజవాడ దుర్గమ్మతో ఆడుకోవమ్మ పోతురాజు తమ్ముడితో ఆడుకోవమ్మ ఆడుకో రమతుడకమ్మ ఆడుకోవమ్మ కొమరగిరి వారి ఇంట ఆడుకోవమ్మ మేకపోతు తెచ్చినాము ఆడుకోవమ్మ కోడి పుంజు తెచ్చినాము ఆడుకోవమ్మ 5 ఏళ్ల పులుపులలో ఆడుకోవమ్మ ఏనాది మేడముతో ఆడుకోవమ్మ పొలిమేర కంట పైన ఆడుకోవమ్మ పోలేరమ్మ తల్లితోటి ఆడుకోవమ్మ పొలిమేర కట్ట పైన ఆడుకోవమ్మ పోలేరమ్మ తల్లితోటి ఆడుకోవమ్మ ఆడుకో రమతుడకమ్మ ఆడుకోవమ్మ కొమరగిరి వారి ఇంట ఆడుకోవమ్మ కొమరగిరి వారి ఇంట ఆడుకోవమ్మ జై భలో రవద్ధూళి అంకమ్మ తల్లికి జై
అది మంగళారు మూడు రా మూడు మూడు అంటే ఏం పెరుగుతుంది అన్నము ఎంతలో మూడు 7 ఒకటి 3 భగవాన్ కలిసి మూడు మూడు ఏదే ఒళ్ళు కూడా ఉన్నాయి ఆయన సంగం కూడా సాగిపోయింది రెడీ పోసుకో పోసుకో ఏది కదా బెట్రా తలకాయ పెట్టు చూడండి ఇక్కడ తీసుకోమ్మా సార్ రేపు ఉదయం వస్తానని చెప్పి కూరుకుంటారా రేపు వాళ్ళంతా ఒకసారి అంటమ్మా సరే కొంచెం ఫోన్ చేయండి ఫోన్ చేస్తాను
కృష్ణది కూడా ఉందంట. ఏంది ఏం రూపాయలాగా రాత్రి 500 కొడుతున్నా వాడు కప్పు కొట్టుకుంటే ఏం ఇచ్చే నాకు తెలిసి ఈరోజు ఏమవుతారా రేపు ఎత్తున్నా ఏడన్నారా సరే సరే అన్నా అది ఉంది చాలా చెప్పు. పోయినసారి చాలా మంది వచ్చారా బొక్కడు ఉంటే మాట్లాడమన్నారు అది తరుపు పొల్లేమంట 9 గంటల దాకా పులుగురు పోయేకి 11 అయింది. మన పులుగురు 11 గంటల దాకా ఒక సంవత్సరానికి పోవాలి. 5 వచ్చిన దాకా పెట్టి కింద పెట్టండి. 7 ముద్దలు చేసుకోండి. ఇస్తరాకులు 7 ముద్దలు చూడు కదా తెలుసు కదా తెలిసిన తెలీదు మనం చూసాడు పెట్టుకునే చేసి అన్నా కొత్త పూసి ఎట్లా అయింది? రక్తము కారగానే గడ్డగట్టి ఇదిగో అంకాళ దేవత నీకు నూరన ముద్ద పూసుకుని నీకు ఏగమని అని చెప్పిన ఒకదునిలో ఉంచాడు రమదేవిరాజు. ఆనాడు రమదేవిరాజు ఏగం ఇచ్చినట్లుగా అక్కమ్మ ఈనాడు కలియుగములోను ఈ విట్రగుంట గ్రామములోను మంట కలిపి అన్నా ఒకటే ఒక ముద్దే. మీరు మళ్ళీ ముద్ద తీసి చేతులు పెట్టుకోండి. మీరు ఆలస్యం అయిపోతుంది. మళ్ళీ ముద్ద చేతులు పెట్టుకోండి. కింద పెట్టి ఇస్తాను చేతులు. ఏమయ్యా మీకు నోరన ముద్ద పూసి ఇదిగో అంకాళ దేవత అని చెప్పని ఒకదు నీలో ఉంచాడంట. ఏమయ్యా రెండవ సోస్తు అమ్మవారి ఏమడిగిందయ్యా? ఏమడిగి ఉందంటే బాలక నాకు మోపన కాటుకు నాకు ఏగుములకు కావాలి బాలక అని చెప్పిందట. మోపన కాటుక అమ్మవారు మోపన కాటుకు నాకు ఏగుములకు కావాలని చెప్పి అడిగి ఉన్నదంట. మోపన కాటుకు ఇలలోకంలో ఎక్కడా లేదు. అమ్మ అక్కడ ఊడి పన్నగంటాకు తీసుకొచ్చి దీపారాధన చేసి మోపి తీస్తేనే కాటుక. మోపన కాటుక ఇలలోకంలో ఎక్కడా లేదు అని చెప్పని తోడు విచారణ చేస్తుంటా. విచారణ చేసి తోడు దగ్గర ఉన్నదంట సిలుకాయుధము. ఆ యొక్క సిలుకాయుధము తీసి ఏమయ్యా ఈ ఎడమ కనుగుట్టు ఉన్నది. ఆ ఎడమ కనుగుట్టుని బరాలను పగల కోసి అంటారు రమదేవిరాజు. బరాలను పగల కోసి ఆ యొక్క కనుగుట్లో ఉండేటి నల్లటి పాపని పుంజి బయటికి లాగాడు. పుంజి బయటికి లాగి ఒక దున్నిలో ఉంచి ఇదిగో అంకాళ దేవత నీకు మోపన కాటుకో నీకు ఏగుమునకు అని చెప్పని ఒక దున్నిలో ఉంచాడంట. ఏమయ్యా నాడు రమదేవిరాజు ఏగురు ఇచ్చినట్లు కంకమ్మ ఈనాడు కలియుగములోను ఈ పిట్రగుంట గ్రామములోను నీకు ఏగురు ఇస్తూ ఉన్నారమ్మా. నువ్వు ఏగుమునికి రావమ్మ వేగ శాంతి రాలా. నువ్వు ఏగుమునికి రావమ్మ బాగ శాంతి రాలా. నీ యోగమును వైకును చందో అమ్మవారు ఏమడి ఉన్నదయ్యా? మూడవ చూస్తూ పలక నాకు రోలు రోకలు పెట్టి దంచని అక్షంతులు నాకు ఏగుమును కావాలని చెప్పి అడిగిందంట అమ్మవారు.
రోలు రోగలు పెట్టి దంచిన యక్షింతలు నాకు ఏగములకు కావాలని చెప్పిన ఇటువరికి అప్పుడు విచారణ చేస్తుంటా గుగ్గిలు వేయి ఒక వస్తా ఉండాలా మన పని చెప్పేది నాకు అది ఆమె ఇట్లా గడిపోయింది అది అప్పుడు అమ్మో నాకు ఏకములకు కావాలో బాలకారు అడిగిందంట ఇలలోకంలో బండ మీద తీయని గంధం ఎక్కడ ఉన్నది ఇలలోకంలో ఇచ్చోట లేదు ఏమయ్యా అయ్యో విచారణ చేస్తూ ఉన్నాడయ్యా బాలుడు ఆ వేళ సూర్యుండో విచారణ చేస్తున్నట వాళ్ళ దగ్గర ఉన్నది అంటే వారు మూడు కోదండ చంద్రాయుధము ఆ యొక్క చంద్రాయుధము తీసి ఏమయ్యా తన మాడుపట్టు గర్రెలను కొట్టాయంట మాడుపట్టు గర్రెలను కొట్టి ఇదిగో పరమేశ్వరుడు ఇచ్చిన ఈ బూది సాంబ్రాణి అస్తమును పెట్టి ఉన్నాడు వాడు ఆ మాడు 2 వైలుగా చీలిందట మాడు 2 వైలుగా చీలేటి వరకు ఆ మాడులో ఉండేటి మెదడు గుంజి బయటికి లాగి పరమేశ్వరుడు ఇచ్చి ఉన్న ఈ బూది సాంబ్రాణి ఆ శిరసేందున అలా వెనసలేడంట శిరసేందున ఈ బూది సాంబ్రాణి పోయి కైవాలగా ఆ యొక్క రాజు శిరస్సు ఎప్పుడు విధముగా వేరుపాట్లైనది ఏమయ్యా ఆ శిరస్సులో ఉండేటి మెదడు గుంజి బయటికి ఎప్పుడైతే లాగి ఉన్నాడో అమ్మవారి పాదకారం ఒకదునిలో ఉంచి ఇదిగో అంకాళ దేవత నీకు బండ మీద వేసి తీయని గంధమ నీకు యోగమును కని చెప్పని ఒకదునిలో ఉంచాడట ఆనాడు రవదేవి రాజు ఏగమిచ్చినట్లు గంకమ్మ ఈనాడు కలియుగములోను గ్రామములోను యోగమిస్తున్నారమ్మా గ్రామమ్మ వేగ శాంతి రారా గ్రామమ్మ వేగ శాంతి రారా ఈ యోగమును వైఖరు ఏమయ్యా అమ్మవారు 7వ సూస్తూ ఏమడిగిందయ్యా బాలక నాకు చేయని బోండవ నాకు ఎగుములకు కావాలని చెప్పి అడిగిందట చేయని బోండవ ఇళ్ళలో కుమ్మలు ఎక్కడ ఉన్నదా ఎక్కడ లేదు కుమ్మరి శెట్టి మట్టి తీసుకువచ్చి కాలు కింద వేసి మద్దన చేసి సారం మీద వేసి సరిస్తేనే బోండవ చేయని బోండవ ఇళ్ళలో కుమ్మలో ఎక్కడ లేదు అది అట్ట తయారు చేసి ఏమయ్యా చేయని బోండవ ఇళ్ళలో కుమ్మలో ఎక్కడ లేదు విచారణ చేస్తున్నాడు బాలుడు అప్పుడు అమ్మవారిని ఏమంటున్నాడు దేవిరాజు ఇదిగో అక్కాల దేవత ఆఖరికి నువ్వు నా శిరసు కూడా కోరుకున్నావు తల్లి ఆనందంగా ఇస్తానని చెప్పని రవదేవరాజు అస్తములో ఉన్నట్టు వారు 3 నిలువు 9 కోదండ చంద్రాయుధము ఆ కోదండ చంద్రాయుధముని గిరిగందిపి ఆకాశానికి బిడ్డి అంట అదిగో వస్తూ ఉన్నది చంద్రాయుధము ఆ నరగావు అంటూ వస్తూ ఉన్నది చంద్రాయుధము నాళికలు కోరుతూ ఉన్నది చంద్రాయుధము అదిగో నరగావు అంటూ వస్తున్న చంద్రాయుధమునికి ఈ రాజు శిరసు కొట్టాడండి శిరసు కొట్టేటి వరకు ఇదిగో తీసుకురా రాజు శిరసు కోటిని తీసుకురా ఆడు పెట్టమాక అప్పుడే నేను చెప్తా పెడుతుకో నా పెట్టు కుమార్కు స్థలము వరసలము ఎరిగినవారు ఎరగినవారు దేవల పెద్దలు ప్రతింటాచారము గొప్పన అయ్యా అమ్మవారు ఆశారు బొట్టు ఇలగాపులు ధరించి అమ్మవారి ఏడను పూజించును సాధించును ఇలగాపులందరికీ సెలవయ్యా సెలవా 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 తండ్రి గారిని నా పినతండ్రి గారిని కొరలు లేపి నాలో వినపంకమ్మ అని చెప్పి అడిగాడంట రవదేవరాజు శిరసు అడిగేటి వరకు ఏమయ్యా అప్పుడు అమ్మవారు ఏమిరా ఇష్టమంటే సత్యము గల రాజు ఇలాంటి భక్తి గల రాజు నాకు ఇలలోకంలో నాకు ఇక చిక్కుతాడా
ఎక్కడ చిక్కడు రాజు చనిపోయి ఉన్నాడే, రాజు ఏ విధముగా సరే రాజును బ్రతికించాలని చెప్పి అనుకున్నది. ఏమయ్యా దేవి రాజు ఏగమిచ్చినట్లు కనుకమ్మ ఈనాడు కలియుగములోనూ ఈ విట్టిగుంట గ్రామములోనూ నీకు ఏగమిస్తూ ఉన్నారమ్మా. శాంతిరారా రావమ్మ భోగ శాంతిరారా ఈ యోగమును వైఖులో ఏమయ్యా అమ్మవారు ఆగండి. అమ్మవారు అప్పుడు రమదేవి రాజుని బ్రతికించడానికి అమ్మవారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ప్రార్థించిందట. బ్రహ్మ మహేశ్వరులు విష్ణు మహేశ్వరులు ముగ్గురు ప్రత్యక్షమయ్యారండి. ప్రత్యక్షమయ్యేటివరికి అమ్మవారు అడుగుతున్నారట, ఓ తల్లి త్రిశూల భయంకారి త్రిపురా భయంకారి తోడి కుంభార భద్రకాళి కుమారదేవిగిరి మహంకాళి అంకాళ దేవత ఈ జోమకాడ ఈ వేళకాడ మమ్మల్ని తలంపు చేసి పిలిచి ఉన్న కారులు మనగా ఓ బ్రహ్మదేవ విష్ణుదేవ మహేశ్వర ఇక్కడ నరుడు అతను బ్రతికించాలి, అందు నిమిత్తార్థం నేను మిమ్మల్ని తలంపు చేసి లేట్ అయితే 11 ఈ యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసి ఆ యొక్క చనిపోయి ఉన్న రమదేవి రాజుని ముగ్గురు కలిసి బ్రతికించారండి. బ్రతికించేటి వరకు అప్పుడు బ్రహ్మదేవుడు చెబుతున్నదంటే అమ్మవారు ఏమని చెబుతుందంటే, ఓ బ్రహ్మదేవ ఆ యొక్క బాలుడు లలాట ముందున ఒక రాలు రాయిపోయి బ్రహ్మదేవ అని చెప్పిందట. బ్రహ్మ ఆ యొక్క బాలుడు లలాట ముందున ఒక రాలు రాస్తూ ఉన్నాడు. ఎట్లా రాసి ఉన్నాడయ్యా? అయ్యా బ్రహ్మ రాసిన రాలుకి ఇతర రాలు లేదయ్యో, పాలుగులారా ఆ దేవాని దేవతాల దేవ మహర్షులారా ఎన్నారో ఈ మేలు వార్త ఏమయ్యా రాజు బ్రతికి ఉన్నాడు గాని రాజు పైకి లేకపోతున్నాడంట. పైకి లేకపోతుండే వీరికి ఎందు నిమిత్తార్థం చే బాలు పైకి లేకపోతున్నాడంటే ఈ బాలుడు అమ్మవారికి సోస్తులని అప్పచెప్పేటి క్రమంలో ఈ స్థూల శరీరంలో ఉన్న రక్త చిండేరం అంతా కూడా భూమి ఆవరించి ఉన్నది. కొప్పరు లాస్ట్ ఆడుతుంది కదా, సంబంధం లేదు, పెట్టేస్తుంది దానికి ఏం సంబంధం లేదు. ಅದು ಶಾಕು ಇಂದ ಫೋನ್ ಕಟ್ చేసిಲ್ಲ చాకు ఫస్ట్ గా షాకు కట్ చేసిరట రా కాయలు కాయలు టంకాయ సెల్ పడింది అది కాదు దొరకదు ముందు కొను దొప్ప ముందు కరు దొప్ప ముందు ఉన్నా ఆరిద్ది ఎవరా ఒరా నువ్వు పక్కన వాళ్ళు ఇద్దరు కలిసిపో ఎవరైతే రా టెంకాయ కొడుతుంది తిప్పుకొట్టు ఎట్టకాడు కొట్టాడు కదా బాగానే కొట్టాడు బాగానే పగిలింది అది కాదులే అంటూ దండం పెట్టుకురా.
మన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన తెలుగింటి పాల సంద్రము కనిపించిన కూన శ్రీహరి ఇంటి దీపమల్లే కనిపించిన జాన అటువంటి అపరంజి అమ్మాయిని కనరండి పుత్తడి బొమ్మకు పుస్తెలు కడుతూ పురుషుడి ముని వేళ్ళు పచ్చని నడపై వెచ్చగరాసను చిలిపి రహస్యాలు నేలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు ఇద్దరి తలపులు ముద్దగా తడిపిన తుంటరి జలకాలు అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలగల జంటని 10 మంది చూడండి తలతల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి సీతారాముల కళ్యాణంలా కనిపిస్తూ ఉన్నా విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మంటపాన గౌరీ శంకరులు ఏకమైన సుముహూర్తమల్లె ఉన్నా మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేలా అనుకుని కదివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి కిందికి చూడమ్మా ఈ వేళ వీడి నెల రోజులు చూసి నిర్విరబోవమ్మా కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి ఒకే మాట ఒకే బాణం రాముడు ఒకే వనిత మా సీత సుమండి కళ్యాణం చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూతమురారండి
అనసూయుడే సింధూరంగా జాబిలమ్మ సిగ మల్లికగా ఆమని చివురులు మధుపర్కాలుగా రామ చిలకలే మంత్రము చదువగా రాముని దోసిట హరినీలాలుగా సీత గుప్పిట సిరి మల్లికలుగా తళతళ తారలు తలంబ్రాలుగా తరుణ దంపతుల తలపైరాలుగా కళ్యాణం చూడమురండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురారండి. శ్రీహరి విరిచిన శివధనుస్సులు పెళపెళలన్నీ గట్టి మేళముగా నరసుర కిన్నర కింపురుషాదుల కలకలలన్నీ ఘన దీవెనలుగా మురిపాలన్నీ మణిపత్రులలో ముత్తైదువలై ముసిరి నవ్వగా హరికి సిరికి జరిగిన పెళ్లికి భద్రగిరీంద్రుడు బాకాలు కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూడమురారండి సీతారాముల కళ్యాణం చూద్దామురారండి. సీతారాముల కళ్యాణం చూద్దామురారండి. ఓరకంట శ్రీరాముడు చూడగా దూర సిగ్గు సీతమ్మను చిదమగా కౌశికుడే కరుసైన చేయగా జనకుడు మామై కాళ్ళు కడగగా ధరణి జగన్నుల ధరణిజ సోముడు రామచంద్రుడే వెన్నెల కాయగా బోయను కవిగా కపిని దూతగా చేసిన ప్రేమల కథానాయకుడు మెరుపు వంటి సీతమ్మ పక్కన మేఘములాగా నిలిచినంతనే కనుల చల్లగా మనసు మల్లెగా తనివి తీరగా చూడమురండి కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురారండి. కళ్యాణం చూడమురారండి శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దామురారండి. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం ఇక ఆకారం దాచుతుంది కొత్త జీవితం శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు
తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, సన్ని కళ్ళు తొక్కినా సప్త పదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. ఆదిశక్తి పరాశక్తి అంకమ్మ నీకు అందమైన పూజలమ్మ అంకమ్మ. ఆదిశక్తి పరాశక్తి అంకమ్మ నీకు అందమైన పూజలమ్మ అంకమ్మ. పెనుగంచి ప్రోలులోన అంకమ్మ నీవు ఘనమైన దేవతవు అంకమ్మ. పెనుగంచి ప్రోలులోన అంకమ్మ నీవు ఘనమైన దేవతవు అంకమ్మ. భక్తులమ్మ ఆడపడుచులంత నీకు అందమైన పూజలమ్మ. అందమైన పూజలమ్మ. పట్టు చీరేలు వెట్టి పట్టు రవికేలు వెట్టి పసుపు పారాని నీ పాదాలకు ఊసేరు, పాదాలకు పూసేరు. గనగన గన గంటలల్ల అంకమ్మ గండ దీపాలత పూజలమ్మ అంకమ్మ. గనగన గంటలల్ల అంకమ్మ గండ దీపాలత పూజలమ్మ అంకమ్మ. ఆదిశక్తి పరాశక్తి అంకమ్మ నీకు అందమైన పూజలమ్మ అంకమ్మ. ఆదిశక్తి పరాశక్తి అంకమ్మ నీకు అందమైన పూజలమ్మ అంకమ్మ. దేహతీ దేవివమ్మ శంభునకు రానివమ్మ ఉమా మహేశ్వరివి రాజా రాజేశ్వరివి, రాజా రాజేశ్వరివి. మున్నేటి తీరాన మూల శక్తి నీవమ్మ అందాల పూజలు అందుకుంటున్నవమ్మ అందుకుంటున్నవమ్మ. రంగు రంగు దీపాలు అంకమ్మ నీకు రత్నాల హారాలు అంకమ్మ. రంగు రంగు దీపాలు అంకమ్మ నీకు రత్నాల హారాలు అంకమ్మ. ఆదిశక్తి పరాశక్తి అంకమ్మ నీకు అందమైన పూజలమ్మ అంకమ్మ. ఆదిశక్తి పరాశక్తి అంకమ్మ నీకు అందమైన పూజలమ్మ అంకమ్మ. మా పాడి పంటలకు అన్నపూర్ణ నీవమ్మ, రైతింట రత్నాల రాసివి నీవమ్మ. రాసివి నీవమ్మ. అనాథ భక్తులకు అమ్మ జగదాంబ వయ్యి కొండంత వరములిచ్చి అండగా నిలిసిదివమ్మ. అండగా నిలిసిదివమ్మ. పూలాభిషేకాలు అంకమ్మ నీకు పాలాభిషేకాలు అంకమ్మ. అభిషేకాలు అంకమ్మ నీకు పాలాభిషేకాలు అంకమ్మ. ఆదిశక్తి పరాశక్తి అంకమ్మ నీకు అందమైన పూజలమ్మ అంకమ్మ. ఆదిశక్తి పరాశక్తి అంకమ్మ నీకు అందమైన పూజలమ్మ అంకమ్మ. ఏ భూత ప్రేతాలను మర్దన చేసే తల్లివి, బాలాగ్రహాల వట్టి బంధించి దృంచితివి. బంధించి దృంచితివి. అంకమ్మ అన్న చాలు సంకటాలు బాపుతావు, సకల దేవతల రూపం నీవేలే అంకమ్మ. నీవేలే అంకమ్మ. చెక్క భజనలతోని అంకమ్మ నీకు సక్కాని ముడుపులమ్మ అంకమ్మ. చెక్క భజనలతోని అంకమ్మ నీకు సక్కాని ముడుపులమ్మ అంకమ్మ. ఆదిశక్తి పరాశక్తి అంకమ్మ నీకు అంద
అందమైన పూజలమ్మ అంకమ్మ ఆదిశక్తి పరాశక్తి అంకమ్మ నీకు అందమైన పూజలమ్మ అంకమ్మ పెనుగంచి ప్రోలులోన అంకమ్మ నీవు ఘనమైన దేవతవు అంకమ్మ వెలుగంచి ప్రోలులోన అంకమ్మ నీవు ఘనమైన దేవతవు అంకమ్మ పెనుగంచి ప్రోలులోన అంకమ్మ నీవు ఘనమైన దేవతవు అంకమ్మ 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 అమ్మ బంగారు అంకమ్మ ఆది దేవతవు ఆది పూజలు తల్లి అంకమ్మ మా బంగారు అంకమ్మ తల్లి అంకమ్మ మా బంగారు అంకమ్మ గనగన గంటల్లా అంకమ్మ గనముగ పూజాలు జలబిందెలతో అభిషేకాలు నీకే అంకమ్మ మా అమ్మ అంకమ్మ నీకే అంకమ్మ మా అమ్మ అంకమ్మ 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 అమ్మ బంగారు అంకమ్మ ఆది దేవతవు ఆది పూజలు తల్లి అంకమ్మ మా బంగారు అంకమ్మ తల్లి అంకమ్మ మా బంగారు అంకమ్మ రంగు రంగు పూలు అంకమ్మ రత్నాల హారాలు బంగారు గాజులు భక్తుల పూజలు నీకే అంకమ్మ ఆదిశక్తి అంకమ్మ నీకే అంకమ్మ ఆదిశక్తి అంకమ్మ పాలు పంచదార అంకమ్మ పొంగలి నైవేద్యం కలివిడితో నీ బోనాలమ్మ అమ్మ అంకమ్మ మా తల్లి అంకమ్మ అమ్మ అంకమ్మ మా తల్లి అంకమ్మ 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 అమ్మ బంగారు అంకమ్మ ఆది దేవతవు ఆది పూజలు తల్లి అంకమ్మ